హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కథ 'నా ప్రాణమా' పార్ట్ 15. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. జానకమ్మ హాల్లోకి వచ్చి, "ఏం అక్షర, డిన్నర్ ప్రిపేర్ చేసేసావా?" అని అడిగితే, "ఆ, చేసేసాను అత్తయ్య గారు" అని అక్షర సమాధానం ఇస్తుంది. "రత్నాలు, వెళ్ళి అభిని పిలుచుకొనిరా" అని జానకమ్మ అంటే, "సరే అమ్మగారు" అని వెళ్ళి అభి రూమ్లో డోర్ నాక్ చేస్తుంది. సోఫాలో కూర్చొని సెల్ చూస్తున్న అభి డోర్ సౌండ్ వినిపించేసరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసేసరికి ఎదురుగా రత్నాలు ఉంటుంది. "ఏంటి రత్నాలు" అని అడిగితే, "బాబుగారు, డిన్నర్ చేద్దువు గాని రండి." "సరే, నేను వస్తున్నాను పద" అంటూ రత్నాలను పంపించి ల్యాప్టాప్ క్లోజ్ చేసి కిందికి వెళ్తాడు అభి. అభి వెళ్ళేసరికి డైనింగ్ టేబుల్ దగ్గర జానకమ్మ, అక్షర కూర్చొని ఉంటారు. అక్షరను కోపంగా చూస్తూనే అభి వెళ్ళి అక్షర పక్కన కూర్చుంటాడు. రత్నాలు వాళ్ళ ముగ్గురికి వడ్డిస్తూ ఉంటుంది. అభికి ఆకలి దంచుతుంటే అక్షర వైపు కోపంగా చూస్తూనే సైలెంట్గా తింటూ ఉంటాడు. జానకమ్మ, అక్షర ముచ్చట్లు పెట్టుకుంటూ తింటుంటే అభికి సుర్రున కాలి అక్షర కాలు మీద తన కాలుతోటి గట్టిగా తొక్కుతాడు. పాపం అక్షర నొప్పికి భరించలేక పొలమారినట్టు దగ్గుతూ ఉంటే, "ఏమైందమ్మా అక్షర?" అంటూ తన తల మీద తడుతూ వాటర్ గ్లాస్ తన చేతికి అందిస్తుంది. అక్షర వాటర్ గ్లాస్ అందుకొని గటగట తాగేసి అభి వైపు బాధగా చూస్తూ ఉంటే, "సమ్మగా ఉందా ఇప్పుడు?" అంటూ తన ఫేస్ ఎక్స్ప్రెషన్తో చూపిస్తాడు అభి. అభి సైగలను గమనించిన జానకమ్మ, "వీడు మళ్ళీ ఏదో పెంట చేసేశాడు" అనుకుంటుంది. "ఏమైంది తల్లి" అని అడిగితే, "ఏమీ లేదు అత్తయ్య గారు, ఎవరో నన్ను బాగా తలుచుకున్నారు" అంటూ అభి వైపు ఓరగా చూస్తూ చెబుతుంది అక్షర. అభి ఏం పట్టనట్టే తన తిండేదో తింటూ ఉంటాడు. అభి గట్టిగా తొక్కేసరికి అక్షర కాలు ఎర్రగా కందిపోయి నొప్పి పెడుతుంటే అన్నం తినబుద్ధి కాక చెయ్యి కడుగుదామనేసరికి, "ఏమైంది అక్షర, అన్నం తిను, కొంచెం పెరుగేసుకోనన్నా తినమ్మా" అని బతిమాలేసరికి అక్షర తప్పక కొంచెం పెరుగు వేసుకొని తింటుంది. "ఏంటి మామ్, ఎప్పుడు కోడలు భజన చేస్తుంటావు? ఇక్కడ ఒకడున్నాడు, వాణ్ణి పట్టించుకుందాం, వాడితో కొద్దిసేపైనా టైం స్పెండ్ చేద్దాం అని ఉందా?" అని కోపంగా జానకమ్మను అడిగేసరికి, "ఏరా, నువ్వు ఎప్పుడైనా అన్నం నాతో కలిసి తిన్నావా? నీ తిండేదో నువ్వు తినేసి సైలెంట్గా వెళ్ళేవాడివి. టైం స్పెండ్ చేసే దాని గురించి నువ్వా మాట్లాడేది? నాకు ఒక అమ్మ ఉంది, తన గురించి పట్టించుకుంటా, తను తిన్నదో లేదో అని ఎప్పుడైనా అడిగావారా?" అంటూ జానకమ్మ కసిరించేసరికి, "సారీ మామ్, ఏదో వర్క్లో బిజీ ఉండి" అంటూ నసుగుతూ చెప్తాడు అభి. "ఏ, ఇప్పుడు లేదా బిజీగా వర్క్" అని జానకమ్మ కోపంగా అడిగేసరికి, "ఐఎమ్ రియల్లీ సారీ మామ్, మా మంచి మామ్ కదా" అంటూ అభి అనేసరికి, "సరే సరే, ఏదోలా కానీ" అంటూ తను డిన్నర్ కంప్లీట్ చేసి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది జానకమ్మ. జానకమ్మ వెళ్ళేసరికి, "రత్నాలు, నువ్వు వెళ్ళి నీకేమైనా వర్క్ ఉందో చూసుకోపో, మేము వడ్డించుకుంటాం" అని రత్నాలను పంపిస్తాడు అభి. "సరే బాబుగారు" అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది రత్నాలు. అభి మళ్ళీ తనను ఏమన్నా అంటాడేమో అని అక్షర భయపడి గబా గబా 4 ముద్దలు తినేసి ప్లేట్లో చేతులు కడగబోతుంటే, "ఏంటి బేబీ, నేను తినకముందే నన్ను వదిలి వెళ్ళిపోతావా? నాకు కంపెనీ ఇవ్వవా? ఏ, ఇంకా ఎవరినైనా నీ మాటలతో ఎలా మాయ చేయాలో ఆలోచిస్తావా?" అని అభి అడిగేసరికి సైలెంట్గా అలానే కూర్చుని పోతుంది. "ఏంటి బేబీ, మా మామ్ ముందు చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావు" అంటూ తన చీర వంపుల్లో నుంచి కనబడుతున్న ఆమె నడుమును అతని
చేతులతోటి గట్టిగా నలిపేస్తాడు. అక్షరకు ఆ నొప్పి భరించలేక, ఆ నొప్పిని ఆమె తన పంటి బిగువున భరిస్తూ, ఆమె కళ్ళ నుండి నీళ్లు ధారలుగా కారుతున్నాయి. ఆమెకు కారుతున్న కన్నీళ్లను చూసి అభి సాడ్ స్మైల్ ఇస్తాడు. అప్పుడు తన ఇగో సాటిస్ఫై అయి ఆమె నడుము మీద నుండి అతని చేతులను తీసుకొని, నువ్వు ఎప్పుడూ ఇలానే ఏడుస్తూ ఉండాలి. నా ముందు నవ్వుతూ హుషారుగా సందడిగా ఉన్నావు, నాకు ఎక్కడో కాలుతుంది అంటూ కోపంగా వార్నింగ్ ఇచ్చేసేసరికి అక్షర సైలెంట్గా తల కిందికి వేసి నేల చూపులు చూస్తూ ఉంది. జానకమ్మ రూమ్లోకి వెళ్ళి అభి అక్షరాను ఎప్పుడు అర్థం చేసుకుంటాడో ఏమో, వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఎప్పుడు కలిసి ఉంటారో, అభి మనసులో నుంచి అక్షర మీద ఉన్న అపార్థాలు ఎప్పుడు తొలగిపోతాయో అనుకుంటూ ఆలోచించుకుంటూ ఉండేసరికి అప్పుడే జానకమ్మ గుండెల్లో నొప్పి సురుక్కు సురుక్కుమంటూ శ్వాస తీసుకోవడానికి కూడా కష్టంగా అనిపిస్తుంటే ఆమె కళ్ళు మసక మసక కనిపిస్తున్నాయి. ఆ టేబుల్ మీద ఉన్న వాటర్ గ్లాస్ అందుకోబోయేసరికి ఆ గ్లాస్ తన చేతిలో నుండి కింద పడిపోతుంది. గ్లాస్ కింద పడిన సౌండ్కి అభి అక్షర గబా గబా జానకమ్మ రూమ్లోకి వెళ్తారు. ఏమైంది ఏమైంది మామ్ అంటూ అభి ఒకవైపు ఏమైంది అత్తయ్య గారు అని అక్షర మరోవైపు వెళ్ళి జానకమ్మను లేపి మంచం మీద కూర్చోబెట్టి పోయి వాటర్ తీసుకురాపో అని కోపంగా అభి అరిచేసరికి అక్షర ఫాస్ట్గా వెళ్ళి వాటర్ తీసుకొని వచ్చి జానకమ్మకు కొంచెం కొంచెం తాపించి టాబ్లెట్ వేశారు. అభి వెంటనే తన మొబైల్ తీసుకొని డాక్టర్కి కాల్ చేసి మామ్కి ఇలా జరిగింది అంటూ డాక్టర్కి అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఫాస్ట్గా రావాలి అని ఆర్డర్ పాస్ చేస్తాడు. నేను వెంటనే బయలుదేరుతున్నాను, మీరు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు డాక్టర్. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోను లైక్ చేసి షేర్ చేసి మీ అమూల్యమైన సందేశాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. హాయ్ పిచ్చి మన వీడియోను సపోర్ట్ చేయండి ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ.